వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9, 10 మరియు 11వ తేదీల్లో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ గాని, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. ఏ ఫుల్ కోర్స్ అయినా 6 నెలలకు 2,500 రూపాయలు, 3 నెలలకు 1,300 రూపాయలు. అసలు వాస్తవ ధర 5,000 రూపాయలు అయినప్పటికీ మీ ప్రిపరేషన్ ను అత్యంత అనుభవం గల విఎంఆర్ లాజిక్స్ టీమ్ తో ప్రారంభించండి. విజయం మీ సొంతం చేసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ టుడే. వివరాలకు 88188836 and 703281357. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు విడుదల కావడం అయితే జరిగిందండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో ఇక చూడండి ఫ్రెండ్స్, మనము లాస్ట్ అంటే నిన్న ఒకటి అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. ఏంటది? రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఈ రోజు కూడా అంటే నిన్ననే అయింది, కానీ లేట్గా విడుదల చేయడం అయితే జరిగింది. ఇది వెబ్సైట్లో పెట్టారు, మనం చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత రావడం జరిగింది. మరి రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ మనకైతే ఇవ్వడము జరిగింది. అయితే చాలామంది సార్ మాకు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు అంటున్నారు. ఓకేనా, దానికి సొల్యూషన్ ఏంటి తెలుసా అండి? ఈ యొక్క నేను ఇచ్చేటువంటి లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఏం ఓపెన్ అవుతుందంటే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ లింక్ ఉంటుంది. మరి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ప్రైవసీ పాలసీ ఒకటి చూపిస్తుందండి. సో అప్పుడు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ పాలసీ పైన అడ్వాన్స్డ్ ప్రైవసీ పైన క్లిక్ చేయగానే ఒక చిన్న లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. అంతే, సింపుల్. ఓకేనా, ప్రైవేట్ ఇష్యూ అదంతే, సింపుల్, ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది, అందరూ కూడా గమనించాలి. యా, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి. ఓకే, నోటిఫికేషన్ నెంబర్ 3/2021, డేటెడ్ 9/9/2021. Applications are invited for appointment to the post of typist and copyist in the High Court service by direct recruitment from eligible candidates. The said post carry the pay scale of 16,400 to 49,870, ఆల్మోస్ట్ 30,000 ప్లస్ వస్తుందండి మనకు అన్ని కలుపుకొని. ఓకేనా, నో అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ ఆర్ బై పోస్ట్. ఓకేనా, అంటే డైరెక్ట్ మనం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 39/2021, 31వ తారీఖు ఈ నెల. ఓకేనా, మరి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటండి? టైపిస్ట్ మొత్తము 35 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ కోటా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మొత్తం 35 ఉన్నాయండి. అన్ని కేటగిరీకి వారి రిజర్వేషన్ల వారిగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ కాపీయిస్ట్ అండి, మొత్తం 39 ఉన్నాయండి. వీటికి కూడా ఆల్మోస్ట్ 30,000 ప్లస్సే వస్తుందండి శాలరీ. 39 ఉన్నాయి, అన్ని కేటగిరీల వారికి అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్ ఆర్ లా ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ద established or incorporated by Indian government or central government అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ హై గ్రేడ్ 45 words per minute అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అంటే కంపల్సరీగా టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాత్రమే, ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మేము బీటెక్ అప్లై చేసుకోవచ్చా అంటే ఇక్కడ మనకు బీటెక్ అయితే ఇవ్వలేదండి. ఓకేనా, సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్, ఇవి 3 మాత్రమే అడగడం అయితే జరుగుతుంది. ఆర్ట్స్ అంటే BA అండి, సైన్స్ అంటే BSc, కామర్స్ అంటే బీకామ్. వీరు 3 అయితే అప్లై చేసుకోవడానికి మనకైతే ఇక్కడ అవకాశం ఉంది. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకే, సో ఇందులో వయోపరిమితి కూడా మనకు సడలింపు ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం, ఇక్కడ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years to 42 years అండి. సో మరి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా అప్పర్ ఏజ్ లిమిట్ రైజ్డ్ ఫర్ 5 years షెడ్యూల్ క్యాస్ట్ వారికి, SC వారికి, షెడ్యూల్ ట్రైబ్ వారికి కూడా 5 సంవత్సరాలు,
అండ్ 10 years క్యాండిడేట్స్ విత్ డిజేబిలిటీస్ ఆర్ ఎక్స్ సర్వీస్మెన్కి మనకు 10 సంవత్సరాలు అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో మరి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 రూపాయలండి అందరికీ కూడా. ఓకేనా, ఓసీ అభ్యర్థులకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 500, ఎస్సీ ఎస్టీ వారికి 400 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఎగ్జామ్ ద్వారానే దీనికి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ, ద సెలెక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ త్రూ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్. ద క్వశ్చన్ పేపర్ విల్ బీ డిగ్రీ స్టాండర్డ్ అండి. ఓకేనా, డిగ్రీ స్టాండర్డ్ ఫర్ 60 మార్క్స్, 60 మార్కులకైతే డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ద క్యాండిడేట్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ 75 minutes, 75 నిమిషాల్లో అయితే ఆన్సర్ చేయగలగాలి. మరి 45% ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 45% రావాలి. ఈడబ్ల్యూఎస్ వారికి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 30%, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వారికి 30% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ క్వాలిఫై అవుతారు మాత్రమే అండి. మరి మనకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో అయితే మన పేరు ఉండాల్సిందే. అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, సో మరి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పైన ఉంటుందండి, అన్నీ కలిపి ఉంటాయి ఇక్కడ, అన్నీ కూడా గమనించాలి. జనరల్ నాలెడ్జ్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఉంటుంది, రీజనింగ్ పైన కూడా ఈ సిలబస్లో భాగంగా ఇవన్నీ అయితే ఉంటాయి. యా, నెక్స్ట్ చూసినట్లయితే సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కుకు సంబంధించినటువంటి అంశం అయితే మనకు ఎక్కడా కూడా ఇవ్వలేదండి. ఇక్కడ అదొక్కటి మాత్రము గమనించాలి అందరూ కూడా. సో రిమైనింగ్ అంతా కూడా క్లియర్గా చెప్పాను. ఎవరికైతే ఓపెన్ అవ్వడం లేదో సో వారికి కూడా సొల్యూషన్ అయితే చెప్పానండి. సో లింక్ పైన క్లిక్ చేయగానే ప్రైవసీ పాలసీ అడుగుతుంది. దానిపైన అడ్వాన్స్డ్ ప్రైవసీ పాలసీ పైన క్లిక్ చేయగానే ఏమడుగుతుందండి, సో అక్కడ ఇంకొక చిన్న లింక్ చూపిస్తుందండి. సో దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్. ఓకే, సో మొత్తం మనము పీడిఎఫ్ అంతా కూడా చదివిన తర్వాత అప్లై హియర్ అని ఉంది కదండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు సో ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో ముందుగా మనము రిజిస్టర్ అవ్వాలండి. ఓకేనా, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి, న్యూ యూజర్. సో రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత లోడింగ్ అవుతుందండి. లోడింగ్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. యా, ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవన్నీ చూడండి. క్లోజ్ అన్న తర్వాత అప్లైడ్ ఫర్ పర్సనల్ డీటెయిల్స్, దేనికి అప్లై చేస్తున్నాము, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆర్ టైపిస్ట్ దేనికి అప్లై చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ఓటీపీ వస్తుందండి. ఓకేనా, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ ఇవ్వండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ అనేసి సబ్మిట్ అనండి. వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వెంటనే ఓటీపీ రాకపోవచ్చు, కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీతో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత లాగిన్ అనండి ఫ్రెండ్స్. లాగిన్ అని యూజర్ నేమ్ లేదా యూజర్ ఐడి, ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అండ్ అప్లై కూడా చేయవచ్చు, మన అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా, సో ఇదండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే సో 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా, సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా.
సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి ఓకేనా 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు,
ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.